ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండో విడత పోలింగ్ ముగిసింది. కాగా కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్లను వేరు చేసి లెక్కిస్తున్నారు. మొదటి విడత కంటే రెండో విడతలో పోలింగ్ శాతం తగ్గింది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84% పోలింగ్ నమోదైంది. ఫస్ట్ ఫేజ్ లో 84.28% పోలింగ్ నమోదైంది. కాగా రెండో విడతలో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలిపిన అభ్యర్థులు సత్తా చాటారు. కాంగ్రెస్ మద్దతులు దారులు 272 చోట్ల, బీఆర్ఎస్ 32, బీజేపీ 13, ఇతరులు 81 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. తెలంగాణలోని రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దీనికి సంబంధించినట్లయితే ఇప్పటి వరకు ఉదయం 3 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఇక ఆ 3 గంటల నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇదే క్రమంగా చూసినట్లయితే ఇప్పటి వరకు పోలింగ్ నమోదైన పరిస్థితి చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి రెండో పంచాయతీ ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో జరిగాయని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వార్డు మెంబర్తో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్లను కూడా ఎన్నికకు రంగం సిద్ధం చేసింది. దీంతో పాటు ఇప్పటికే అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగినటువంటి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగించడంతో ఎన్నిక ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ మొదటిగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులను ఎన్నుకుంటారు. ఆ తర్వాత తిరిగి చివరిగా అంటే సర్పంచ్కి వచ్చే ఓటర్లను కూడా లెక్కించి పూర్తిగా ఎవరైతే విజేతలు అవుతారో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కూడా ప్రకటించడానికి అదే రోజు ప్రకటించి పూర్తిగా విజేతలకు కూడా అంటే ఎవరైతే ఉంటారో వారి పేరు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రెండో విడత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ. అదేవిధంగా గత కొంతకాలంగా ఇబ్బందిగా అనేక గ్రామాలలో కొంత అల్లర్లకు కారకులైనటువంటి వారిని లేకపోతే సమస్యాత్మకమైన గ్రామాలను ఇప్పటికే గుర్తించినటువంటి పోలీస్ శాఖ దానికి ఉపపాదం మోపి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో రెండో విడత గ్రామ పంచాయతీ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఇలాగుంటే పూర్తిగా అంటే విజేతలు ఎవరు అనేది ఇంకా ఆసక్తికరంగానే ఉంది. పూర్తిగా సాయంత్రం 6 గంటల లోపు అంటే పూర్తి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లు వారితో పాటు ఉన్నటువంటి సర్పంచ్ల విజేతలను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోడల్ ఆఫీసర్స్ ఆ ఏరియాలో ఉన్నటువంటి మ్యాప్ జరుగుతున్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ వారితో పాటు ఉన్నటువంటి వారందరూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. దేవిక పూర్తిగా మరి కాసేపట్లోని గ్రామ పంచాయతీ సర్పంచ్ రెండో విడత అధికారికంగా కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండో విడత పోలింగ్ ముగిసింది. కాగా కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్లను వేరు చేసి లెక్కిస్తున్నారు. ఇక మొదటి విడత కంటే రెండో విడతలో పోలింగ్ శాతం తగ్గింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84% పోలింగ్ నమోదైంది. ఇక ఫస్ట్ ఫేజ్ లో 84.28% పోలింగ్ నమోదైంది. కాగా రెండో విడతలో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు సత్తా చాటారు. కాంగ్రెస్ మద్దతుదారులు 272 చోట్ల, ఇక బీఆర్ఎస్ 32, బీజేపీ 13, ఇతరులు 81 స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.